ఒకవైపున పోలవరం దగ్గరికి వెళ్ళినటువంటి చంద్రబాబుని ప్రయత్నించారు కానీ ఆయనైతే సరైన సమాధానం చెప్పాల. అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పాయింట్ రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేటటువంటి దాన్ని ఆపమని, మన ఇద్దరి మధ్యన సంబంధాలు సక్రమంగా ఉండాలంటే అది ఆపమని నేను చంద్రబాబు నాయుడు గారిని పర్సనల్గా అడిగాను. దాంతో ఆయన ఓకే చెప్పి నాకు హామీ ఇచ్చి ఆపేశారు అన్నటువంటిది. దాని మీద నిమ్మల రామానాయుడు వచ్చి అబ్బాయి అసలు ఆ ప్రాజెక్టే వేస్ట్, జగన్ టైంలోనే ఆగిపోయింది, ఎన్జీటీ ఆగిపోయింది అని చెప్పాడు. అయితే వాళ్ళు అభిమానించే, ప్రేమించే, ఆప్యాయంగా ఉండే పత్రికలే లేదు జగన్ ఆపలేదని వచ్చినాయి, చివరిదాకా దానికి కంటిన్యూ అయినాయి అని వచ్చింది. అప్పట్లో ఏకంగా ఎన్జీటీ చీఫ్ సెక్రటరీని అరెస్ట్ చేసి జైల్లో పెట్టమని కూడా ఆర్డర్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఎన్నికల ముందు దాకా ఆ పనులు జరిగినాయి అన్నటువంటి లెక్క స్పష్టంగా కనబడుతుంది. అది పక్కన పెడితే ఇప్పుడు చంద్రబాబు గారిని ఈ విషయం మీద పోలవరం పర్యటన సందర్భంగా అడిగినప్పుడు దాట వేశారు. అదేముంది రాయలసీమ ఎత్తిపోతల పథకం అన్నటువంటి ధోరణిలోనే మాట్లాడారు తప్పించి రాయలసీమ ఎత్తిపోతల పథకం కొనసాగుతుందని కానీ లేదా రాయలసీమ ఎత్తిపోతల పథకం అన్నటువంటిది కరెక్ట్ అని కానీ మాట్లాడలేదు. అక్కడ తెలంగాణలో గొడవ జరుగుతున్నది ఏంటి? 840 అడుగుల దగ్గర నీళ్లు తీసుకోవడానికి కేసీఆర్ ప్లాన్ చేస్తే 800 అడుగుల దగ్గరనే నీళ్లు తీయడానికి రాయలసీమ ఎత్తిపోతల పథకం జగన్ తీసుకొచ్చాడు. తద్వారా రోజుకు 3 టీఎంసీలు చొప్పున నీళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతాయి, నెలకి 360 టీఎంసీలు వెళ్ళిపోతాయి, అదే 90 టీఎంసీలు వెళ్ళిపోతాయి, ఏడాదికి 300 టీఎంసీలు దాకా వెళ్ళిపోతాయి అన్నటువంటి కోణాన్ని వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. అయితే అంత నీళ్లు ఉండకపోవచ్చు, బట్ ఎప్పుడు ఉంటే అప్పుడు 3 టీఎంసీల దాకా నీళ్లు తీసుకెళ్ళిపోవడానికి అవకాశం ఉండే ప్రాజెక్ట్ అని చెప్పి వాళ్ళు ఆపాలని గొడవ చేస్తుంటే ఇక్కడ ఆపేశారు. కానీ అది జగన్ టైంలో అన్నటువంటి చెప్పుకొస్తూ ఆ ప్రాజెక్టు పనికిరాదని చెప్పే ప్రయత్నం నిన్న నిమ్మల రామానాయుడు, ఇప్పుడు చంద్రబాబు చెప్పుకుంటూ వస్తున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం అవసరమా లేదా అన్నది ఇక తేల్చుకోవాల్సింది ప్రజలు, రాయలసీమ వాసులు.